హలో గైస్. సో యూట్యూబర్ వైష్ణవిని అయితే హరిబాబు ఎంత దారుణంగా చంపాడో మనకు తెలిసిన విషయం. అంత కిరాతంగా చంపాడు. సో స్టార్టింగ్లో ఏమన్నాడు, సో లవ్ చేస్తున్నానని వైష్ణవి వెంబడి పడ్డాడు. సో అయినా వైష్ణవి అయితే ఒప్పుకోలేదు. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. సో ఏదే విధంగా అయితే వాళ్ళనైతే ఫాలో చేశాడు యూట్యూబర్ వైష్ణవిని. వాళ్ళ యొక్క అన్నదమ్ములు వాళ్ళు కూడా యూట్యూబర్స్ కాబట్టి వాళ్ళ యొక్క ఛానల్స్ ఫాలో అవుతుంటూ వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో కామెంట్స్ చేస్తూ ఉంటూ, సో నా క్యాస్ట్ మీ క్యాస్ట్ సేమే, సో నేను మీ యొక్క చెల్లిని చేసుకుంటాను, సో ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పి వెంటపడ్డాడు. అయినా కూడా వైష్ణవి ఒప్పుకోలేదు. సో వైష్ణవి పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. మా అమ్మాయికి ఇప్పుడే మ్యారేజ్ అని చెప్పారు. అయినా కూడా వాళ్ళ యొక్క అన్నల యొక్క నెంబర్లు తీసుకొని ఏదో విధంగా వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ టార్చర్ పెట్టేవాడు. తర్వాత అయితే వైష్ణవి పేరెంట్స్ కూడా సో వైష్ణవిని కన్విన్స్ చేసి సో మ్యారేజ్ ఇద్దరైతే గుళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. సో ఫస్ట్ 2 months మాత్రం వీడు బాగానే చూసుకున్నాడని వాళ్ళైతే పేరెంట్స్ కానివ్వండి వాళ్ళ యొక్క అన్నలు కానీ చెప్పారు. సో 2 months తర్వాత వీడి యొక్క అసలు యొక్క విశ్వరూపం అయితే కనిపించింది. సో 2 months తర్వాత వీడు వేరే యొక్క అమ్మాయితో మాట్లాడడం వైష్ణవి గమనించింది. సో అదే విషయం తనను అడిగిందనమాట. సో వాడేం చెప్పాడు, సో ఆ అమ్మాయికి నేను కాల్ చేయడం లేదు, ఆ అమ్మాయికి నాకు కాల్ చేస్తుంది, నేను చెప్పాను కూడా, నాకు మ్యారేజ్ అయిపోయింది, నాకు కాల్ చేయకని చెప్పాను కూడా, కానీ తను నా మాట వినడం లేదు, సూసైడ్ చేసుకుంటానని చెప్పిందని చెప్పాడనమాట. సో అదే విషయం మనము వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేసిన కదా, ఆ వీడియోలో కూడా చూడడం జరిగింది. సో వైష్ణవి 2-3 times కూడా హరిబాబుకు వార్నింగ్ చేయడం జరిగింది. సో హరిబాబు వినకుండా బయటకు వెళ్ళి సో పొలాల్లో పెరటి తోటల్లోకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొన్నిసార్లు బిల్డింగ్ ఎక్కి హరిబాబు కూడా మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా వైష్ణవి కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. సో అయినా మాట వినలేదు. సో దాని తర్వాత వైష్ణవి ఇచ్చింది వాళ్ళ మదర్కి చెప్పింది అనమాట. సో వాళ్ళ మదర్ కూడా సో హరిబాబుతో మాట్లాడడం జరిగింది. సో హరిబాబు ఓకే అన్నాడు. అదేవిధంగా అయినా కూడా మళ్ళీ అదే విధంగా స్టార్ట్ చేశాడు. సో వైష్ణవి వాళ్ళ మదర్ ఇచ్చింది వాళ్ళ యొక్క అక్క వాళ్ళను పిలిపించి వాళ్ళ యొక్క కొడుకును పిలిపించి మాట్లాడడం జరిగింది. సో వార్నింగ్ ఇచ్చడం జరిగింది. సో వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని డేస్ బాగున్నట్లేదు. మళ్ళీ తర్వాత సేమ్ సిచ్యువేషన్ జరిగిందనమాట. కొన్నిసార్లు midnight 1 o'clock 2 o'clock ఎటో బయటకు వెళ్ళడం జరిగింది. సో ఎప్పుడో వెళ్తే వీళ్ళకు తెలియడం లేదు. వీళ్ళకి ఏమని చెప్తున్నట్ట, సివిల్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నానని చెప్పాడట. కానీ వాడికైతే ఏం జాబ్ చేయడం లేదు, వట్టిగా తిరగడం తాగడం తప్పించి ఏం చేయలేదు. సో అదేవిధంగా మళ్ళీ వీడు కూడా హరిబాబు అనేవాడు వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. సో వైష్ణవ్ వాళ్ళ ఇంట్లో వండుకుంటూ వాళ్ళ తిండి తినుకుంటూ సో ఏ విధంగా చంపాడో అర్థం కావట్లేదు. సో వాని యొక్క మెంటల్ సిచ్యువేషన్ ఆ టైంలో ఎలా ఉందో మనకు అర్థం కావాలి. ఎందుకంటే వాడు ఉండేది వీళ్ళ ఇంట్లోనే. అదేవిధంగా ఇంట్లో వండుకుంటూ వాళ్ళ యొక్క బైక్ కూడా వాళ్ళ వైష్ణవి అమ్మ వాళ్ళ కొనిచ్చారట. వాళ్ళ బైక్ యూజ్ చేసుకుంటూ వాళ్ళ ఫుడ్ తినుకుంటూ సో వాళ్ళ ఇంట్లోనే వైష్ణవిని అంత కిరాతకంగా అంతే. సో వాళ్ళు ఉండగానే సో midnight చంపడం అంటే దారుణం అనటం. సో మనమైతే వైష్ణవికి న్యాయం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.